ఈ నెల 4వ తేదీన రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరై తిరుగు ప్రయాణంలో రంగపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 2 యువకుల కుటుంబాలకు జనసేన పార్టీ ఆర్థిక సాయం అందజేసింది. ఈ మేరకు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బాధితుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కాకినాడ సమీపంలోని గైగోలుపాడుకు చెందిన మణికంఠ, అశోక్ నగర్ కు చెందిన చరణ్ల కుటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశామని చెప్పారు. యువకులు మృతి చెందడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. అనుకోని విధంగా చరణ్, మణికంఠ అనే 2 యువకులు గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్ళి వస్తుండగా ఏడీబీ రోడ్లో యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇంటికి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, మేమన్నా అడిగినట్టు చెప్పండి అని చెప్పి కూడా ఒక సొంత కుటుంబ సభ్యులకి చెప్తున్నట్టు చెప్పారు. కానీ ఆ 2 యువకులు రాత్రిపూట ఆ ఏడీబీ రోడ్లో లైట్లు లేకపోవటం, అలాగే గుంతలతో కూడిన ఒక రోడ్డు అవ్వటం, ఈ గత ప్రభుత్వం ఆ 5 ఏళ్లలో ఎంతమంది మరణించారనే లెక్క కూడా లేకుండా అయిపోయింది. పదే పదే కూటమి ప్రభుత్వం రాకముందు నుంచి ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా ఈ ఏడీబీ రోడ్డు పరిస్థితి ఇది. 5 నియోజకవర్గాల ప్రజలు అదే రోడ్డు వాడుతున్నా సరే, ఎంతమంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ గొగ్గోలు పెట్టినా సరే దాన్ని పట్టించుకోకుండా అలాగే వదిలేశారు. ఎంతోమంది మరణించారు. నేను కూడా ఎలక్షన్ హామీలో రాగానే మొట్టమొదటిగా ఏడీబీ రోడ్ని పూర్తి చేస్తాం, కంపల్సరీగా దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నేను, మొత్తం అందరం కూడా కూటమి నుంచి రాగానే కూడా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా దానిపైన కృషి చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఆ వర్క్స్ అన్నిటినీ కూడా స్టార్ట్ చేయించడం జరిగింది. 5 ఏళ్ళలో జరగని వర్క్ 5 నెలల్లో దానికన్నా డబల్గా వేగంతో పూర్తవుతూ సుమారు 70% పని ఆ రోడ్డును ఆల్రెడీ పూర్తి చేశాం. అయినప్పటికీ కూడా దురదృష్టశాతం వీళ్ళిద్దరూ రాత్రిపూట లైట్లు లేకపోవటం వల్ల అక్కడ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. ఒక అబ్బాయి అక్కడికక్కడే చనిపోయాడు. ఇంకొక అబ్బాయి జీహెచ్కి తరలిస్తుండగా జీహెచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ చనిపోవటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎంతో బాధపడి స్వయాన నా కుటుంబ సభ్యులంటూ ఉదయ్ వెళ్ళి మా తరపున, మన పార్టీ తరపున ఆ 2కి కూడా నా వంతు, మన పార్టీ వంతు చెరుకు ఒక 5 లక్షలు ఇచ్చి రమ్మంటం జరిగింది.